ఏదో పరాయి వాళ్ళతో కలిసి వెళ్తున్నట్టు సైలెంట్ గా ఉన్నారేంటి శ్రీవారు? ఏదైనా మాట్లాడండి. నేను తక్కువ మాట్లాడతాను. అంటే నేను లొడలొడ వాగుతుంటానా? నీ గురించి నీకు తెలిసినప్పుడు మారొచ్చుగా. మిమ్మల్ని మార్చి నాలాగే మాట్లాడేలా చేస్తాను, చూస్తూ ఉండండి. అంకుల్ అంకుల్ బెలూన్ కొనండి అంకుల్. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ అంకుల్ బెలూన్ కొనండి అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ అంకుల్ బెలూన్ కొనండి అంకుల్. అంకుల్ బెలూన్ కొనండి అంకుల్ ప్లీజ్ అంకుల్. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, ఒకసారి కారు ఆపండి. ఎందుకు ఆపండి. ఒకసారి అటు చూడండి. ప్లీజ్ అంకుల్ బెలూన్ కొనండి అంకుల్. ఏవండి, ఎవరైనా ఒక బెలూన్ కూడా కొనట్లేదు, మీరైనా తీసుకోండి. 10 రూపాయలే అండి, తీసుకోండి. తీసుకుంటాను కానీ చదువుకోకుండా నువ్వెందుకమ్మా బూరెలు అమ్ముతున్నావు? నన్ను ఎవరు చదివిస్తారండి? నాకు నాన్న లేడు. అమ్మేమో రోజు బెలూన్లు అమ్మి నాకు అన్నం పెడుతుంది. ఇవాళ అమ్మకి బాగా జ్వరం వచ్చింది. బూరెలు అమ్మకపోతే అన్నం ఉండదని నేను అమ్మడానికి వచ్చానండి. చూసారా శ్రీవారు, అమ్మ నాన్నతో ఆడుకోవాల్సిన పాప కూడు కోసం కష్టపడుతుంది. చదువుకోవడానికి డబ్బులు లేక చిన్న వయసులో సంపాదన కోసం రోడ్డెక్కింది. పాపా, నేను చదివిస్తే చదువుకుంటావా అమ్మా? ఓ, చదువుకుంటానండి. నాకు చదువు అంటే చాలా ఇష్టం. శ్రీవారు, ఎందుకో గాని ఆసరా లేని ఇలాంటి పిల్లల్ని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది. ప్లీజ్, పాప చదువుకోవడానికి మీరేమైనా హెల్ప్ చేయొచ్చు కదా? శ్రీవారు, శ్రీవారు, నాకు తెలిసిన వాళ్ళ స్కూల్ ఉంది, అందులోనే హాస్టల్ కూడా ఉంది. పాపని అందులో జాయిన్ చేద్దాం. చాలా థ్యాంక్స్ శ్రీవారు. పాపా, నువ్వు మాతో వస్తావా? మీ అమ్మ వాళ్ళతో మేము మాట్లాడి స్కూల్లో జాయిన్ చేయిస్తాం, సరేనా? అలాగేనండి. అమ్మో అమ్మో అమ్మో, ఒక ప్రేమ కథని తన జీవితంలో పెట్టుకుని పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని చేసుకున్నట్టు, పద్ధతులకి సాంప్రదాయాలకి విలువిస్తున్నట్టు అత్తయ్య ముందు రాధిక ఎంత అమాయకంగా నటిస్తుంది. ఎంతైనా తెలివిగలదు కదా. తన చేష్టలతో చేతలతో మీ అత్తయ్యని బావని ఆకట్టుకుని చాలా మంచిదానిలా, తనకంటూ ఏ గతం లేని స్వచ్ఛమైన దానిలా చలమణవుతుంది. రాధిక ఎవరినో ప్రేమించింది అనే నిజమైతే మనకు తెలిసింది.
ఫోటోగ్రాఫర్ చెప్పినట్టు బహుశా అతనితోనే అన్నవరం వెళ్ళుంటుంది. కానీ ఎవరిని ప్రేమించిందో మనకెలా తెలుస్తుంది? అందుకు ఆల్రెడీ ఓ మార్గాన్ని ఆలోచించి పెట్టానమ్మా. ఏంట మార్గం? డబ్బులిచ్చి ఒక డిటెక్టివ్ని పెట్టి రాధిక ప్రేమాయణం గురించి తెలుసుకోమంటాను. అప్పుడు ఆధారాలతో సహా రాధిక ఎలాంటిదో శకుంతలకు చెప్పి బయటికి గెంటేయచ్చు. అదేదో త్వరగా చెయ్యి నాన్నా. ఇన్ఫాక్ట్ నీకోసమే సీక్రెట్ గా డిటెక్టివ్ ను పెట్టి అమర్ మీద ఎంక్వైరీ కూడా చేయించాను. డిటెక్టివ్ తెచ్చిన వివరాలు ఆంటీ చింపేయకపోయి ఉంటే నేను ప్రేమించింది రాధికానేనని పెళ్ళి వాళ్ళ ఇంట్లో అందరికీ తెలిసిపోయిండేది. అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలయ్యేది. అది కాదు నాకు కావాల్సింది. నేను పడిన బాధ రాధిక ప్రతిరోజు పడాలి. శ్రీవారు, మీకు చిన్నప్పటి నుంచి సైంటిస్ట్ అవ్వాలని కోరిక ఏమైనా మిగిలిపోయిందా? పొరపాటున మీరు డాక్టర్ అయ్యారా? అలాంటిదేం లేదు. ఎందుకు అలా అడుగుతున్నావు? ఎప్పుడు చూసినా ఈ ప్రపంచానికి ఏదో కనిపెట్టాలి అన్నట్టు ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అందుకే అడిగాను. బాగానే తెలుసుకున్నావు కానీ పడుకో. పడుకోడానికేగా వచ్చాం. ఎప్పుడు చూసిన మొహం అని పెట్టుకుని ఉంటారు. కబుర్లు చెప్పుకునే అవకాశం కూడా లేదుగా. పడుకుంటానులేండి. ఓయ్, ఏం చెక్ చేస్తున్నావు? మొన్న మంచం ఉన్నట్టుండి విరిగింది కదా, మంచం కాలు గట్టిగా ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నువ్వు మంచం మీద పడుకుంటావా? ఇంకెక్కడ పడుకుంటాను? ఇదిగో ఈ సోఫా మీద పడుకో. మొన్నంటే ఏదో నిద్రమత్తులో ఉండి వెళ్ళి కింద పడుకున్నాను. ఇప్పుడు నేను మంచం మీద పడుకుంటాను. అదేం కుదరదు. అనుకుంటే అన్నీ కుదురుతాయి శ్రీవారు. కావాలంటే మనిద్దరి మధ్యన నేను తిండి పెడతాను. లేదు, నువ్వు సోఫా మీద పడుకో. ఆహా, నేను మంచం మీద పడుకుంటా. సోఫా, బెడ్, సోఫా. బెడ్. ప్రియా, ప్రియా, నా మాట విని నువ్వు సోఫా మీద పడుకో. ఏయ్ ప్రియా, నీతోనే మాట్లాడుతున్నాను. రండి, మనిద్దరి మధ్య తిండి కూడా పెట్టేశాను. పడుకోండి. అయితే సోఫా మీద పడుకోనంటావు? ఆల్రెడీ మంచం మీద పడుకున్నాను కదా, సోఫాలో ఎలా పడుకుంటాను? మీరేం నాకంత మర్యాదలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకంత ఇబ్బంది అయితే వెళ్ళి ఈ తిండి తీసుకొని సోఫాలో పడుకోండి. మరీ టూ మచ్ చేస్తున్నావు కదా, మరి పడుకోండి. కర్మ.
హేయ్, ఏంటి అలా చూస్తున్నావు? ఆ, ఉమ్, మిమ్మల్ని ఏమైనా నమిలి మింగేశానా ఏంటి? నా శ్రీవారిని నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు నేనేం చేసినా ఏం మాట్లాడినా ప్రియా రివర్స్లో వస్తుందేంటి? ఇలా అయితే రాధికాని టార్చర్ పెట్టడం కష్టం అవుతుంది. కర్మ. ప్రియాండి ఇంకా అలానే చూస్తుంది. అలా ఎందుకు చూస్తున్నారు? డైరెక్ట్ గానే చూడొచ్చు. మీ భార్యనే కదా. నేను చూడాల్సిన అవసరం నాకేంటి? పడగా. మళ్ళీ బింకం ఒకటి. రాధికా, రాధికా, సౌమ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను. రా కూర్చో. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. మీ ఇంట్లో ఎలా ఉన్నారు? బాగున్నారు. ఏంటిలా సడన్ గా? ఆ, రాధికా, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పు సౌమ్య. నేనేదైనా మనసు విప్పి చెప్పుకోవాలనుకుంటే అది నీతోనే. అందుకే నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటది? నేను రాజేష్ అని అతన్ని ప్రేమించాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాముని పెళ్లి చేసుకున్నాను. నా ప్రేమ విషయం నా భర్తకి, ఇంట్లో వాళ్ళందరికీ తెలిసి పెద్ద గొడవ జరిగింది. నన్ను తెగ టార్చర్ చేస్తున్నారు. అందుకే నా భర్తని వదిలించుకుందామని డిసైడ్ అయ్యాను. ఒక రకంగా నీ సమస్య నా సమస్య ఒక్కటేనే. చెప్పు రాధికా. తప్పు సౌమ్య, నువ్వు చేస్తున్న పని సరైంది కాదు. ప్రతి సమస్యని వదిలించుకోవడం పరిష్కారం కాదు. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడు. అర్థమయ్యేలా చెప్పు. నాకు అవసరం లేదు రాధికా. నేను పెళ్లికి ముందు రాజేష్ని ప్రేమించిన మాట నిజం. ఆ సంగతి మా అత్త వాళ్ళకి నేనెందుకు చెప్పాలి? అందుకని నేనేదో నేరం చేసినట్టు వాళ్ళలా మాట్లాడడం నాకు నచ్చలేదు. అందుకే నేను ఫారెన్ వెళ్ళిపోతున్నాను. వాళ్లతో తెగదంపులు చేసుకుని ఇక్కడికి వచ్చేశాను. 2 డేస్ తర్వాత ఫ్లైట్ ఉంది. ఈ 2 రోజులు నీ దగ్గరే ఉంటానే. ప్లీజ్ రాధికా. కుదరదు. రాధిక, ఎవరి అమ్మాయి? అత్తయ్య, తను నా ఫ్రెండ్ సౌమ్య, ఇంటర్లో నా క్లాస్మేట్. చూడు సౌమ్య, పెళ్ళంటే ఉద్యోగం కాదు, వ్యక్తిగత విషయాలు దాచి మన పని మనం చూసుకోవడానికి. పెళ్ళంటే కలిసుండాల్సిన బంధం, వంశాన్ని నిలబెట్టే ప్రయాణం. ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆ నిజాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం మాత్రం ముమ్మటికి తప్పే. నిన్ను నమ్ముకున్నందుకు నీ భర్తని, మీ అత్తమామల్ని మోసం చేస్తావా? పవిత్రమైన తాళి మెళ్ళో పడ్డాక స్వచ్ఛమైన మనసుతోనే అత్తగారింట్లో అడుగు పెట్టాలి. కానీ నువ్వు అలా చేయలేదు.
నీ ప్రేమని దాచిపెట్టి వాళ్ళకి ద్రోహం చేశావు. ఇప్పుడు కూడా ఆ తప్పుని సరిదిద్దుకోకపోగా నీదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతున్నావే. తప్పు సరిదిద్దుకుంటే జీవితం స్వర్గం అవుతుంది. నేను ఏ తప్పు చెయ్యలేదు అనే అహానికి పోతే నరకం కనిపిస్తుంది. ఎందుకండి మీరిలా ప్రవర్తిస్తున్నారు? సంసారం అంటే ఆటలు అనుకుంటున్నారా? మీరు ప్రేమించిన సంగతి మీ భర్తకి చెప్పి కన్విన్స్ చేయాలి. ఆ ధైర్యం లేనప్పుడు పెళ్లి చేసుకుని మీ జీవితంతో పాటు 2 కుటుంబాల పరువు ఎందుకు తీస్తారు? మనం మనుషులమేగా, ఆ మాత్రం జ్ఞానం ఉండొద్దు? మీలాంటి వాళ్ళంటే నాకు చాలా కోపం. అది కాదండి. ఇంకేం చెప్పొద్దు. నువ్వు రాధిక ఫ్రెండ్వి కాబట్టి ఈ మాత్రమైనా నిలబెట్టి మాట్లాడుతున్నాను. వేరే వాళ్ళైతే ఆ అవకాశం కూడా ఉండేది కాదు. వెళ్ళిక్కడి నుంచి. వదినా, ఆ అమ్మాయికి బాగా బుద్ధి చెప్పావు. మా చెల్లెలంటే ఏమనుకున్నావు? పద్ధతులకు ప్రాణం ఇస్తుంది. కాబట్టేగా ఆ అమ్మాయిని మాటలకు పరిమితం చేసి బయటకు పంపించేసింది. అదే ఇంట్లో అమ్మాయి అలా చేసుంటే చర్మం ఒలిచేసేది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ టాపిక్ ఎందుకు వచ్చింది? మామూలుగానే అంటున్నాను బాబు. ఒకవేళ మా మల్లేశ్వరి అలాంటి తప్పు చేసిందనుకో, వదిన చంపేదు. అమ్మేంటి, నేను కూడా ఊరుకోను. రాధిక, వెళ్ళి టిఫిన్ రెడీ చెయ్యి. అలాగే అత్తయ్య. అమ్మా, రాధిక ఎవరిని ప్రేమించిందో తెలుసుకోగలిగితే అత్తయ్యతో తనని బయటకు గెంటించేయొచ్చు. అవును, ఆధారాలతో సహా వాడెవడో తెలుసుకుని ఇంట్లో రాధిక కోడలి పోస్టుకి చరమగీతం పాడాలి. భార్యని ప్రేమించడం అంటే ఆవిడ బలాన్ని ప్రేమించడం కాదు, ఆవిడ ఆస్తిని ప్రేమించడం కాదు, ఆవిడ ఉద్యోగాన్ని ప్రేమించడం కాదు, ఆవిడ అందాన్ని ప్రేమించడం కాదు, ఆవిడ బలహీనతను కూడా ప్రేమించడమే భార్యని ప్రేమించడం. నేను లేవలేకపోతున్నానంటే భర్త దగ్గరుండి లేవదీయాలి. నేను మెట్లు ఎక్కలేకపోతున్నానంటే భర్త చేయట్టుకుని ఎక్కించాలి. నాకు నడవడం కష్టంగా ఉందంటే వీల్ చైర్లో తీసుకెళ్ళాలి. భార్యకి ఏ స్థితి వచ్చినా అంతే. నేను ఈ పూట చేయలేకపోతున్నాను, నేను చేస్తాను కదా, ఎవరైతే నువ్వు అక్కడ కూర్చో కాసేపు, నేను చేస్తాను. అమ్మా మనోరాలా, ఇలారా. ఏంటి బామ్మా? నీకు కొత్తగా పెళ్ళయింది కదా, మొగుడుతో ఎలా ఉండాలో చెప్తాను విను. చెప్పు బామ్మా, చెప్పు. నీ మొగుణ్ణి కొంగు కట్టేసుకున్నావనుకో, నిన్నొదిలి ఎక్కడికి పోడు. ఇది సరిపోతుందా బామ్మా? కోసి పిచ్చి మొహమా, కొంగు కట్టేసుకోవడం అంటే నీ చీర కొంగుని నీ మొగుడి నడువుకి కదలకుండా కట్టమని కాదే. మరి మొగుడి ముందు జిడ్డు మొహం వేసుకుని తిరగకుండా అందంగా ముస్తాబవ్వాలి. మాడు మొహం వేసుకుని వాళ్ళ మూడు పాడు చేయకుండా చిరునవ్వుతో ఉండాలి. వాళ్ళకేం కావాల్సి వచ్చినా దగ్గరుండి నువ్వే చేసి పెట్టాలి. తాతయ్యతో నువ్వు ఇలాగే చేసావు బామ్మా. అయినా ఆ సందేహం నీకెందుకొచ్చిందే? మొదటి రాత్రి జరిగిన 2వ రోజు నుంచే పార్వతి పార్వతి అంటూ నా చుట్టూ తిరిగేలా చేసుకున్నాను తెలుసా? అమ్మో, అయితే నేను కూడా నీ చిట్కాలే పాటిస్తాను గురుజీ.
ఏడ్చేవలే గాని అమరు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? స్నానం చేస్తున్నాడు బామ్మ. ఆ? ఒక్కడేనా? నువ్వెళ్ళి వీపు రుద్దద్దు. ఓసి నీ సిగ్గు శివడా. పోనీలే, వాడు స్నానం చేసి వచ్చేలోపు వాడికి కావలసిన చొక్కా ఒకటి ఇస్త్రీ చేసి సిద్ధంగా ఉంచు. ఎగిరికి అంతేసి చొక్కా వాడు వేసుకుని నిన్ను ఇలా దగ్గరికి తీసుకుంటాడు. అవునా? అయితే ఇప్పుడే వెళ్ళి షూట్ ఐరన్ చేస్తాను. ఆ